నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో భాగంగా మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం, ఈ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈ 5 ఏళ్లలో రాష్ట్రపరంగా ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈ నియోజకవర్గ పరంగా ఈ 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎమ్మెల్యేగా తన పనితీరు ఎలా ఉందని ఆయన అడిగి, అలాగే ప్రజలను తీసుకున్నాం, అలాగే ఆయన అడిగి ఆయన విషయంలో ఆయన మాటలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం సార్. దాదాపుగా అంటే మేము ప్రతి నియోజకవర్గాన్ని తిరుగుతున్నాం, దాదాపు మీ దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు దాదాపు 11 అయింది. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము పలానా దగ్గర నుంచి ఇట్లా సర్వేకి వచ్చాము అంటే, సరే రెండమ్మా మీరు ఎంత దూరం ఉన్నా నాకు పర్లేదు, నేను మీకోసం వెయిట్ చేస్తానండి. ఇంత పెద్ద వయసు మీకు, ఈ వయసులో కూడా ఇంత రాత్రి కూడా మమ్మల్ని ఎంతో సగౌరవంగా ఆహ్వానించి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సార్, నేను మిమ్మల్ని అడిగే 4 క్వశ్చన్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. కళ్యాణదుర్గం అంటే ఒకప్పుడు చాలా అంటే ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఎంతమంది నాయకులు వచ్చినప్పుడు కూడా, ఎన్ని ప్రభుత్వాలు మారినప్పుడు కూడా కళ్యాణదుర్గానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని అన్నారు. ఈ 5 ఏళ్లలో హనుమంతరాయ గారు అనే ఎమ్మెల్యే గారు ఎటువంటి అభివృద్ధి చేశారు? చాలా బ్రహ్మాండంగా చేశాం సార్. కళ్యాణదుర్గం అభివృద్ధి అంటే వెహికల్స్ పోయేదానికి ఇబ్బంది ఉంటే రోడ్లు వెడల్పు చేసాం. అందరు కూడా మెప్పించి అందరు మెప్పించి మేము రోడ్లు వెడల్పు కార్యక్రమం చేసాం. ఈ రోడ్లు కూడా అన్ని డబుల్ రోడ్లు చేసాం. చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో పాటు ఒకసారి వచ్చాడు. మేము ఆ రోజు అడిగాము, మా చెరువులకు నీళ్ళు నింపండి సార్, గత ప్రభుత్వం నింపలేదు, వాళ్ళు ఏదో జీవో అడ్డం పెట్టారు, మీరు ఏదైనా సమర్థులు మీరు ఏమైనా చేస్తారనే ఉద్దేశంతో అడిగినాము. చెరువులు నింపుతామని చెప్పాడు. రోడ్లు కూడా 3 రోడ్లు అడిగితే 3 రోడ్లు శాంక్షన్ చేశాడు. ఇంకా ఒక కోరినాను, అందరి కోరిక. ఈ ఏరియా చాలా బీద్ ఏరియా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా సీలింగ్లో కూడా 20% అనంతపురం జిల్లాకి ఎక్స్ట్రా ఇచ్చారు సార్. ఓకే. ఈడ 5 ఎకరాలు మీరు పెడితే కుదరదు, 10 ఎకరాలు పెట్టండి ఈ జిల్లాకి. 10 ఎకరాలు ఉన్నా కూడా భీమ్ కార్డు ఇవ్వచ్చని, 16 ఎకరాలు ఉన్నా పెన్షన్ ఇవ్వచ్చని, 10 ఎకరాలు ఉన్నా డ్రిప్ ఇవ్వచ్చని ఒకటి ఇవ్వండి సార్, హామీ ఇవ్వండి అంటే అది ఇచ్చాడు ఆయన. మీరు ఆడ కావాల్సింది చూసుకోండి. ఈ జిల్లాలో తప్ప మిగిలిన జిల్లాల్లో 10 ఎకరాలు లేదా 5 ఎకరాలే ఉంటుంది. ఆ 10 ఎకరాల ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. మా ఏరియా వేస్ట్ ఏరియా, అంటే ల్యాండ్స్ దండిగా ఉంటాయి, మాకు నీళ్ళు లేవు, ఇట్లా ఉన్నాయి. ఈ మా డ్రిప్ గిప్ కావాలంటే 5 ఎకరాలు 1 సెంట్ ఉన్నా కూడా డ్రిప్ వచ్చేది కాదు. అంటే డబుల్ రేట్, ఎక్కువ రేట్ పడేది. ఇప్పుడు 10% అంటే 90% సబ్సిడీతో 10 ఎకరాలను కూడా సబ్సిడీ ఇచ్చేదానికి మేము ఏర్పాటు చేసాం. రోడ్లు 3 రోడ్లు కూడా కంప్లీట్ చేసాం. సాట్ వరకు బాట వరకు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసాం. ఇంకా ఇవన్నీ కార్యక్రమాలంతా కూడా చంద్రబాబు ఇచ్చే కార్యక్రమం అంతా పసుపు కుంకుమ కానీ, మళ్ళీ రోడ్లు పెన్షన్లు పెంచేది కానీ, భీమ్ కార్డులు కానీ ఎప్పుడప్పుడు అప్డేట్గా ఉంటాం. మాకు పూర్తి సమాచారం నాకు లోకల్గా అందరికంటే నాకు బాగా తెలుస్తుంది. ఎట్లంటే నేను ప్రజల మధ్యలో ఉంటాను. మీరు ప్రజల మధ్యలో ఉంటారు అనడానికి ఒకే ఒక కారణం, మీ ఇంటికి రావడానికి. మేము కళ్యాణదుర్గం టౌన్ నుంచి మీ ఇంటికి రావడానికి చాలా మారుమూల ప్రదేశంలో కనిపించింది. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మీరు. అంతే, కళ్యాణదుర్గానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఈ పల్లెటూరు మీరు ఉండగలిగితే మన అనంతపురంలో ఉండొచ్చు, లేదంటే కళ్యాణదుర్గంలోనే మంచిగా బ్రహ్మాండంగా ఉండొచ్చు. కానీ ఈ పల్లెటూరులోనే ఉండడానికి గల కారణం ఏంటంటే నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు ప్రజల మధ్యలో ఉంటారని అర్థమైంది. సరే, ప్రధానంగా చూసుకుంటే సార్, రోడ్ల విస్తరణ విషయంలో మీకు ఒక మంచి పేరుంది. మేము ప్రజలను అడిగి ఇక్కడ అంటే నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేసిందనే దాని మీద మేము సర్వే చేస్తున్నప్పుడు, ఫస్ట్లో రోడ్లు వేస్తారు అన్నప్పుడు మేము చాలా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా రోడ్లు విస్తరణ అయిన తర్వాత మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎమ్మెల్యే గారి విషయంలో మాకు చాలా మంచి చేశారు అని చెప్పి చాలామంది చెప్పడం జరుగుతుంది. అయితే అట్ ద సేమ్ టైం వాటర్ విషయానికి వస్తే
నీరు అనేది చాలా ప్రధానమైన సమస్యగా ఇక్కడ కనబడుతుంది. అది త్రాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు. దీనికోసం మీరు ఏ చర్యలు చేపట్టబోయారు? అన్నీ సార్ 138 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చి వారం కిందటే దివాకర్ రెడ్డిని పిలిపించి, దివాకర్ రెడ్డి మంత్రి కాలువ శ్రీనివాస్ ఇద్దరు వచ్చారు. ఓకే. ఆయన ఏదో పని మీద ఉందంటే ఆయన అపార్ట్మెంట్స్ హౌసెస్ అక్కడ కురాకులు తోటకు పోయే దావలోన అది ఫౌండేషన్ ఆయనతో చేపించి నేను ఈయన ఇద్దరు వచ్చి అక్కమ్మగారుల గుడితో ఆ ట్యాంక్ దగ్గర 138 కోట్లతో చేశాం, ఫౌండేషన్ వేసాం. ఇంక ఈరోజు ఈ నీటి అందరూ కూడా అన్నీ తక్కువ వస్తాయంటున్నారు కదా, పిఏ బార్ నుండి ఇక్కడ తెచ్చే నీళ్ళు అక్కడ దుర్తుకుంటాను విలేజ్లో నేను ఈ పొద్దే 190 కోట్లు 191 గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈయన ఫౌండేషన్ వేసి రావడం జరిగింది. ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలని ఆ విధంగా చేస్తున్నాం. అంటే పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయా? ఇంకా ఫౌండేషన్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తారు. ఓకే. డబ్బులు అయితే శాంక్షన్ అయినాయి. ఓకే, రైట్. ఇప్పుడైతే తాగునీటి సమస్య ఉండబోదు అంటారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉండదు. ఎలాంటి ఇక్కడ 138 కోట్లు అయితే 50 ఏండ్లు 40-50 ఏండ్లు ఉద్దేశంతో చేసింది ఇది. ఓకే. ఇది కూడా 20-30 ఏండ్ల ఉద్దేశంతో. ఓకే. ఇప్పుడు 40 లీటర్ కాకుండా 70 లీటర్లు ఇస్తారంటున్నారు. ఓకే. ఖచ్చితంగా సమస్య ఉండదు. ఓకే. ఇప్పుడున్నటువంటి తాగునీటి సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? అంటే ఇప్పుడు ఎలా ఏమేమి జనాలకి ఎటువంటి నీరు ఎలా అందిస్తున్నారు? ఎక్కడ ఏది కావాలన్నా నాకు ఫోన్ చేస్తే మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి అధికారులు నా నంబర్లు ఉంటాయి. ఓకే. ఎవరు డిఈది ఏఈది అందరూ ఉంటాయి, లేకుంటే సాయిబాబా నీళ్ళు వాళ్ళు ఉంటాయి, అన్ని నంబర్లు ఉంటాయి. ఓకే. ఫోన్ చేసి చూసుకుంటాం. ఈ వాడే ఉంటాడు, వాడికి ఫోన్ చేసి నువ్వు పొద్దున్నే నాకు పోయి ఆడు ఫోన్ చేసి నాకు చెప్పాలప్ప దాసు అని చెప్తాను. ఓకే. ఆ విధంగా మేము అట్లా మెయింటైన్ చేస్తాం, డైలీ బాగా మెయింటైన్ చేస్తాం. ఓకే. ఇప్పుడే ఆడే కూడా పోయింటే అందరు పోయి చూసుకురండి, ఏంటంటే ఇబ్బంది ఉందో చూసుకురమని చెప్పొచ్చిన. ఓకే. ఓకే. ఇప్పుడు తాగునీటికి సమస్యకి మీరు పరిష్కారం ఆలోచించారు. సాగునీటి విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అంటే వర్షాలు ఎక్కువ పడకపోవడం వల్ల కేవలం వర్షం మీద ఆధారపడ్డ పంటలు ఇక్కడ వేరుశనగ ఎక్కువ పండుతుందని నాకు తెలిసింది. సరే, ఇప్పుడు అప్పుడు వర్షం లేకపోతే పంట పరిస్థితి ఏంటి? అంటే రాదు. దానికి ఏమిటి చర్యలు చేపట్టారు? 4-5 సంవత్సరాలు వర్షం రాలేదు. మాకు ఇప్పుడు అంతా రైతులంతా ఎట్లా బతుకుతున్నారంటే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎవడు వస్తుంది, లేకుంటే ఇన్సూరెన్స్ ఎవడు వస్తుంది, లేకుంటే ఇటువంటివి అన్నీ కాసుకొని పడినా తప్ప ఇంకొక కారణం కాదు. పంట లేదు, పండలేదు కూడా. అది ఏలంటే ఈ మధ్య ముందు ఎవరో శనక్కాయ ఇస్తుంటే ఆడ మార్కెట్ యార్డ్లు ఇస్తారంటే ధర్నా చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి తప్పాయి. కారణం ఏమంటే అది బొట్టెలు వేసి తీసుకురావాలా, పాస్బుక్ తీసుకోవాలా, ఎవరు ఎత్తుకుపోయినానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళే ఎవరైతే ఎవరైతే అర్హుడై ఉన్నాడో ఆడే ఉండాలి అక్కడ, వాడే వస్తాడు. అట్లా ఆ టైప్లో ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కాకపోతే మిస్లీడ్ జరగట్లేదా? అధికార దుర్వినియోగం అలాంటిది ఏం జరగట్లేదు? అంత మీ సంక్షేమం మేము కూడా మీరు పర్యవేక్షిస్తున్నారు. మేము ఖచ్చితంగా నేను ఆడ కూడా తప్పు పని చేయను. తప్పు పని నాకు తెలిసి చేయను. ఇంకెవడో మరుగు చేసేవాడు ఇంకేయాలంటే ఇప్పుడు మా మండల ప్రెసిడెంట్ ఉంటాడు, ఎవరు చేస్తుంటాడు, ఏం చేసేది. అది మేము మీ దృష్టికి వస్తే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. తప్పకుండా చెప్తాను, దండిస్తాను. ఓకే. యాక్షన్ తీసుకునేది కాదు కానీ దండిస్తాను. సరే, ఇప్పుడు గత పాలకులు దాదాపుగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అధికారం ఉన్నప్పటికీ కళ్యాణదుర్గాన్ని ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ్యాణదుర్గం అప్పటి నుంచి అలాగే ఉంది, ఏం మార్పు చెందలేదు. రఘువీరారెడ్డి గారు కూడా చాలాసార్లు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒకసారి చేశారు. అంతకుముందు మావాడు చేశాడు గోవిందప్ప. ఓకే. తర్వాత అయినప్పటికీ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ 5 ఏళ్లలో గత పాలకులతో పోల్చుకుంటే మీ వరకు వచ్చినటువంటి అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? మేము బ్రహ్మాండంగా చేసాం సార్. ఎట్లా అంటే గత పాలకులు బాగా చేయలేదని వాళ్ళ అధికారంలో ఉన్నవాడే పంచాయతీ ఎలక్షన్ జరిగితే 73 పంచాయతీలు ఉంటే 73 పంచాయతీలకి మేము 50కి పైన గెలిచాం. ఓకే. వాళ్ళకి 18 పరిమితి చేసాం కాంగ్రెస్కి. మంత్రిగా ఉన్నా కూడా 4-5 వాళ్ళ వైసీపీ వాళ్ళు గెలిచారు. మేమన్నీ ఎక్కువ గెలిచాం. ఇంకా మున్సిపాలిటీ వస్తే ఆయన కూడా
కొడుకు కూడా మా ముందు రిజల్ట్ వచ్చింటే పోటీ చేసిండే ఇప్పుడు కాదేమో. వాళ్ళ ఆయన అభ్యర్థి వాళ్ళ తండ్రి పోటీ చేస్తే 10వ వార్డులో నన్నూరు ఓటుతో ఓడిపోయినాడు. నన్నూరు ఓటుతో ఓడిపోయారు. వాళ్ళ తండ్రి అంటే స్వయాన తండ్రి, ఆయన కొడుకే మా క్యాండిడేట్ ఉండేవాడు. దాంట్లో నీకు 23 వార్డులు ఉంటే 21 మేము గెలిచాము. ఒకటి కాంగ్రెస్ గెలిచింది, వైఎస్ఆర్ ఒకటి గెలిచింది. ఓకే, మేము అంత పెద్ద మెజార్టీ గెలిచాం. ఓకే, ఇంకా ఇవి కూడా అంటావా ఎంపీటీసీలు అంటావా? 67 ఉంటే 56 గెలిచాం. ఓకే, మరి అంత పెద్ద మెజార్టీ గెలిచాము. ఓకే, మాకు అన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి దాని ఉంటే. ఎట్లంటే అది రెండు కలిసి ఒకటి చేసాము. ఇప్పుడు మా మీద అసంతృప్తి. ఎట్లంటే దిగిపోమంటే విన్నాళ్ళు 10 అనుభవించేవాడు, వాడు దిగాలంటే తేడా ఉంటుంది కదా. అయినాక నేను ఖచ్చితంగా దించింది, ఏం ములాది కూడా పెట్టలే. అది దాంట్లో ములాది లేదు. ఎవరైనా సరే మనోడు కానీ తనోడు కానీ నాకు కావాల్సినోడే మున్సిపల్ వీళ్ళు మార్కెట్ పేషెంట్ నాకు కాబట్టుకోకున్నాడు ఎవడో కాబట్టి చేశాను. మాట చెప్పినా కూడా చేశాను. ఓకే, అది పరిస్థితి నా పరిస్థితి. మీ నియోజకవర్గానికి సంబంధించి వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, అందరికీ సమూలంగా అందుతున్నాయని మీరు వాగ్దానం చేయగలరు? 100% అందుతుండే. ఏదైనా తేడా ఉన్నా కూడా ఇప్పుడు ఏదో ఒకటి వస్తే, ఇప్పుడు ఏమైనా తేడా తేడా ఉంటే మీ నోటీస్కి వచ్చినాయి? ఖచ్చితంగా ఇబ్బంది కూడా ఒకటి వచ్చింది. నేను ఇంకా అడగలేదు. మా పిల్లోడు నాకు నా చెల్లెలు ఇంకో చెల్లెలు కొడుకే ఉన్నాడు ఆడ. ఓకే, నాకు పిఏగా ఉన్నాడు. నేను పార్టీ ఆఫీస్ పోయినాను కానీ అది మర్చిపోయినాను. ఆడు ఒకటి ఇచ్చారు, ఎవరు బోళ్ళు పిల్లోడు శ్రీరాములు అని నాకు కూడా తెలుసాడు. వాడు కొడుకు ఏదో చెవుడు అంట, వాడు వికలాంగ సర్టిఫికేట్ కూడా ఉంది. వాడికి 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి అడుగుతాను. ఈరోజు పొద్దున వచ్చింది. ఈరోజు పెద్దని కాదు, మధ్యాహ్నం నేను పోయింది కదా, దుర్తుకుంటూ పోయింది కదా. ఓకే, ఆడ వాటర్ అయితే వాళ్ళంతా 100 మంది కలిసిండు. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. చెప్తాను నేను. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి ఈ పింఛన్ విషయంలో ఎటువంటి లోటు లేదని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షం పదే మీ మీద ఆరోపణలు చేస్తుంది. ఏమనంటే అమలు కానీ సాధ్యం కానిటువంటి అన్నీ కూడా వీళ్ళు ముందు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న టైంలో ప్రజల్ని ఆకర్షించడం కోసం ఈ పసుపు కుంకుమ కింద 10,000 ఇవ్వడం కానీ, ఈ పెన్షన్లు పెంచడం అనే తరహా ఉంది చూశారు. ఇదంతా కూడా వీళ్ళంతా ఇది ఒక ఇదిగా చూపించి అధికారం మళ్ళీ చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అంటారు. దీన్ని మీరు ఏమని సమాధానం చెప్తారు? ఏమనుకుంటారంటే వాళ్ళు మాకు కాఫీ కొట్టినామంటారు, మేము కాఫీ కొట్టే ప్రశ్న లేదు. మొదలు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు పక్కా ఇండ్లు కానీ, 2 రూపాయల కిలో బియ్యం కానీ, పెన్షన్ పథకం కానీ చంద్రబాబు ఎన్టీ రామారావు పెట్టారు. దాంట్లో పెంచేది వచ్చి కిందకో, దాని తర్వాత 75 చంద్రబాబు నాయుడు చేశాడు. 200 రూపాయలు అప్పుడు కొత్తగా 400 కేంద్రమే ఇచ్చే పరిస్థితి వచ్చింది. అది కేంద్రం మేము మిగులుతుంది, మేము కూడా వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామంటే అప్పటి వరకు భాగస్వామి కాకుండా వాళ్ళు అప్పటి నుండి కేంద్ర భాగస్వామి అయితే వాళ్ళు 400 రూపాయలు ఇస్తే దాన్ని రెండుగా చేసి రాజశేఖర రెడ్డి ఇద్దరికి ఇచ్చాడు. అది 200 ఉండి మేము చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా పాదయాత్రలు చెప్పినట్టు భాగంగా పాదయాత్రలో ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా 2,200 పెన్షన్ 1,000 రూపాయలు చేసినాడు. రుణమాఫీ అంటే 24,500 కోట్ల రుణమాఫీ చేశాడు. అది మాకు ఇవ్వకున్న హామీ కూడా ఇది కూడా చేశాడు. అది డ్వాక్రా మహిళలకు కూడా ఇచ్చిన హామీ అది కూడా చేశాడు. వీళ్ళకి మాత్రం ఉద్యోగస్తులకు 60 రూపాయలు 60 ఏళ్ళు పెంచుతామనేది అది కూడా చేశాడు. అని చేసాం మేమంతా. ఎక్కడ తేడా ఏం రాదు. ఎట్లంటే ఎలక్షన్ సమీపిస్తున్న టైంలో ఇప్పుడు ఇవ్వడం ఏంటి? ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే కొంచెం టీడీపీ మీద ఇంకా సానుభూతి నువ్వు అట్లా అంటావు. దాని డబ్బు కూడా ఉండాలి కదా. మనం ఎట్లా అంటే విడిపోయిన రాష్ట్రము ఇప్పుడిప్పుడే బాగా చంద్రబాబు నాయుడు అంతా కూడా దాన్ని సమీకరించి ఎట్లా ఇప్పుడు రుణమాఫీ చేయాలనుకున్నాడు. 4-5 విడతలు ఒకటేసారి చేస్తామనుకున్నాడు. ఈ కోడములు అయితే కూడా ఇబ్బంది అవుతుంది. రైతుల సంక్షేమం పెట్టినాడు కదా, రైతు బంధు అనేది పథకం పెట్టాడు కదా, దానికి ఒకేసారి 1,000 రూపాయలు వేస్తామని దాన్ని 2 నాళ్ళు ఆపినాడు. 2 నాళ్ళు ఆపి ఇది అయిన తర్వాత దాన్ని కూడా ఈ నెలాఖరులో ఇచ్చేస్తాడు. నీకు ఈ రుణమాఫీ కూడా ఇప్పటికి కొన్ని ఏమైనా వస్తాయి. ఎట్లా వస్తాయంటే అధికారులు కూడా తప్పు చేశారు. బ్యాంక్ అధికారులు ఎట్లా తప్పులు చేశారంటే
రుణమాఫీ కరెక్ట్ పెడితే అదేం రావాల్సిందే. అది గోల్డ్ లోన్ కూడా గోల్డ్ లోన్ తీసుకోకుండా గోల్డ్ లోన్ తీసుకొని అది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే అది రాసేది ఒక పని, అదేం మాకేం గోల్డ్ ఉంది కదా ఇంకేమైనా పక్కన పడేస్తారు. ఓకే, స్టేట్ బ్యాంక్ చేసిన పని ఓకే, వాళ్ళకి రాదు రుణమాఫీ. వాళ్ళు నిజంగా కూడా దాన్ని రాసి పడిన వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఇచ్చి వడ్డీకి ఇచ్చింటేగిన దానికి రుణమాఫీ ఇస్తుంది. ఓకే, ఇంకో సిండికేట్ బ్యాంక్ దాంట్లో 120,000 అంటే నేను ఎంత తరచుగా దాంట్లో ఉండాలని నీకు అర్థం చేసుకునే దానికి సిండికేట్ బ్యాంక్ అనే దాంట్లో దాదాపు 120 పెన్షన్లు అది మన తుమ్కుంట, కృష్ణాపురము, ఇంకా యంగటంపల్లి ఇట్లా ఊర్లో వచ్చి వాళ్ళకి రైతులకి 120 పెన్షన్లు 120 ఊరికే గోల్డ్ లోన్ అని రాశారు. రాయడం వల్ల అది అటు పరముట్ల ఇటు పరముట్ల. వాళ్ళు గోల్డ్ అన్నా ఉంది అంటే గోల్డ్ తెచ్చుకోనికి లేదు, వాళ్ళు లేదు గోల్డ్ పెట్టలే, ఊరికే గుణమో లోన్ రాస్తే ఇంకొంత గోల్డ్ లోన్ లేదు కాబట్టి మీకు ఇంక రాదు అంటారు. మరి అది ఎట్లా చేయాలని చెప్పి మేము ఆలోచన చేస్తే మాకు కూడా గరికపాటి నరసింహారావు ఇండియన్ బ్యాంక్లో పనిచేసి ఆయన ఉంటాడు. ఆయన్ని నన్ను సమస్య అడిగి వచ్చాను, దాన్ని మేము తీసుకుపోతాను అని ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేస్తాను చెప్పాడు. ఆ 120 కూడా చేస్తాను. అంటే అంత క్లియర్గా అంత దూరం ఉన్నాను చూడండి. అది క్లియర్గా ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. నాకు రుణమాఫీ చేయలేదు, మాకు ఏం చేశారు రుణమాఫీ అన్నప్పుడు ఇలాగ మీరు ఇప్పుడు ఏదైతే మీరు మీడియా ముందు చెప్తున్నారు ఇవన్నీ క్లియర్గా చెప్పగలిగారు ప్రజలకి? చెప్పినా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పినాం. ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. ఓకే, అట్లయితే ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదు, మేము పోతాం చేస్తాం కూడా. ఏదంటే అదేం లేదు, మేము ఉండేది చూడండి. నాకేం వేరే పని లేదు, నేనే వేరే పని ఏం చేసేది. రాత్రికి పండుకునేది, పొద్దునే ముద్దినేది, 9 గంటకి ఇడుకు నాతో పాటు వచ్చినట్టు ముద్దు పెట్టేది. అందరికి 9:30 కల్లా పార్టీ ఆఫీస్ పోయేది. ఓకే, ఏడన్నా పెండెంట్ ఉంటే అని చూసుకొస్తాను, ఓకే, ఎవరైనా చనిపోయినట్టు పోయేస్తాను. ఓకే, మరి ఇంకా సాయంకాలం దాకా మధ్యాహ్నం దాకా ఏదైనా ఏదైనా కార్యక్రమం ఉంటే పార్టీ కార్యక్రమం చేస్తాను. నాకు ఇదే పని, ఇంకా సాయంకాలం మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేది. ఇంకా అంత వేరే పని ఏం పని, నాకేం వ్యవసాయంగా పోయేవాడు కాదు, నేను నా భార్య వస్తుంది. ఇంకేదైనా వ్యవహారం చేసేవాడు కాదు, ఎలా నా కొడుకులు చూస్తారు. ఏదైనా ఉంటే కూడా మనుషులతో మాట్లాడేది, రాజకీయం మాట్లాడేది, ఎవరైనా రైతులతోనో ఎవరైనా కూలీలతోనో మాట్లాడేది సమస్య. అంటే ప్రజల మధ్య ఉంటారు. ప్రజల మధ్య ఇంతవరకు ఒకటి వచ్చింది సమస్య ఊరిలోది. అది జట్టంగప్ప కొడుకు అనేది వాడు క్యాన్సర్ అంట. ఎట్లా ఇంకా తను మేము అడిగితే వచ్చిండ్రు వాళ్ళంతా కుటుంబీకులంతా. వాడు వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పెద్దనాయన పెండ్లమ్మ వాళ్ళంతా వచ్చిండ్రు. చూడమ్మా, నా 4వ స్టేజ్ అయితే ఆడేం చేర్చుకుంటారు లేదు, నేనైతే ట్రై చేస్తా ఆడ క్యాన్సర్ హాస్పిటల్ ఆడ దీంట్లో హైదరాబాద్లో ప్రయత్నం చేసి చేర్పించే ప్రయత్నం చేస్తానని చెప్పినాను. ఓకే, మొత్తానికైతే హెల్ప్ చేస్తానని చెప్పారు. ఏదో రకం నియోజకవర్గ ప్రజలకి ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ యోగక్షేమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. సరే, ఇప్పుడు మీరు గతంలో చిన్న వాగ్దానం చేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది 114 చెరువులకి వాటర్ అందిస్తామని. నేనేం చెప్పలే, ఇప్పుడు మేము ఇస్తాం అంతేగాని మేము మాట చెప్పలేదు. ఇస్తారు కానీ మాట చెప్పలే. అంటే మీరు మాట ఇవ్వని కూడా చేస్తానంటున్నారు. అంటే ఇప్పుడు చూడండి, రఘువీరారెడ్డి మంత్రిగా అర్జీ పెట్టాడు, మాకు నీళ్ళు ఎండి జీడిపల్లి ఉంటాయంటే అంటే ఆడ మైన్ ఇరిగేషన్ ఉంటే వాళ్ళు బ్యాడ్ మెసేజ్ వచ్చింది. ఓకే, అక్కడ నీళ్ళు ఇచ్చేదానికి ఆడ నీళ్ళు లేవు, అది మీరు వెనక్కి తీసుకోండి అని ఇచ్చినారు. అది మేము పట్టిసీమ తవ్వడం వల్ల, పట్టిసీమలో నీళ్ళు రావడం వల్ల ఈనాడు ఇచ్చేదానికి వచ్చింది కానీ లేకుంటే అది లేదే. అదే సమస్య లేదు, మాకే తెలియదు. అది మేము అదొకటి తెచ్చి పెట్టుకున్నాము లక్కీగా. ఎట్లా అంటే అంతకుముందు నేను ఛాలెంజ్ చేసేవాడండి, రఘువీరారెడ్డి నేను కాన్స్టిట్యున్సీ నుండి నేను పోటీ చేయకూడదు అనుకుంటే నీ ఏ గ్రామం కన్నా పోదాం, నీ ఇంట్లో హౌసింగ్లో 10 లక్షలకి 5 లక్షలు తక్కువ ఉన్నదంటే అవినీతి. నా గ్రామం అన్నా కానీ ఇంకో గ్రామం అన్నా నేను పోటీ చేయనని చెప్పినాను. మీరు పబ్లిక్ అని సవాల్ చేశారు? సవాల్ కాదు, నేనేం పేపర్లో వచ్చింది, ఈనాడు జ్యోతి అన్నింటిలో వచ్చింది. ఓకే, నాకు ఇంకా ఉన్నాడు వీడి దగ్గర ఉన్నాడు, మాకు వ్యతిరేకంగా గెలిచాడు బోయిల్ పిల్లాడు. నన్ను మామ అంటారంటే ఏదో వరుస ఉంటాయి కదా పల్లెలు. బోయిల్ పిల్లాడు వచ్చి మామ నేను అట్లా లేదు మా ఊర్లో బాగా కట్టించినానండి.
కాదురా నేను సవాల్ ఇచ్చినది మీకు కూడా ఎందుకు తెలిసే ఓకే. మీ సార్ అక్కడ పారిపోయి అక్కడ పోయి దానికి పారిపోయే పని ఉండేది కనుగోడానికి పారిపోయే పని లేదు. మీ సార్ పోటీ చేసి నేను ఇచ్చిపెట్టుంటారు కదా ఎలా అంటే మాట ప్రకారం నేనైతే 5 లక్షలు తక్కువ ఆడుంటే కూడా నేను చేసి నేను పోటీ చేసేదానింటి కదరా మరి ఎట్లా నువ్వు చెప్పకూడదు రా నేనంటే అంటే తమాషకి అట్లా అంటే అదేం లేదు అన్ని చోట్ల జరిగింది. అదే ఏడే పక్కన మురుగునూరు అనే విలేజ్లో 193 గ్రామాలు నీ పేరు తెలీదు నా పేరు తెలీదు అట్లా పేర్లన్నీ ఎక్కించి 133 డ్రా చేసుకొని తిన్నారు. అది తెలుసు కదా మాకు నేను అట్లా ఉంది అట్లా ఆడ చేయలేదు మేము. మా వాళ్ళు అడిగి మేము వాడు ఇస్తే స్టేట్మెంట్ ఇస్తే మీ ప్రభుత్వం ముందే మీరే అధికారం మీరు చర్య తీసుకోవచ్చు కదా అని మేము అసెంబ్లీలో అడిగినాం. ఆయన రుణాలు అని చెప్పింది ఎమ్మెల్యే గారు అడిగారు ఇది కరెక్టే కావచ్చు కానీ అక్కడ చర్య తీసుకోకపోతే ఇంకా వాడు అసలోడు బయటకు పోతాడు పక్కన పోతాడు మహిళల మీద తీసుకుంటారు డబ్బులు. మరి వాళ్ళు జైల్లో పెడితే మనకు చెడ్డ పేరు వస్తుంది కదా. చంద్రబాబు గారు వద్దని డ్రాప్ చేసుకున్నారు దాని గురించి చెప్పినారు. మరి అది అట్లా అవన్నీ ఉన్నాయి తెలుసు మాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్ ఇవన్నీ కొత్తగా కాదు కదా నాకు అన్నీ తెలుసు. ఓకే సరే మీ నియోజకవర్గానికి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు పూర్తి చేయగలిగారు? ఇంకా ఏమేమి చేయాల్సిన పనులు ఉన్నాయి? ఇంకా ఏం లేదు సార్ అందరికి నీళ్ళు ఇస్తే సరిపోతుంది. అందరికి నీళ్ళు ఇస్తే ఇంకా మీరు అనుకునే సరిపోతుంది. ఓకే ఇంకేమి సీసీ రోడ్డు ఏమైనా ఒకటి 2 చేసుకుంటాం ఇంకోటి 2 ఏళ్ళ తార రోడ్డు చేసుకుంటాం. అన్ని గ్రామాలు కూడా 150 గ్రామాలు కూడా తార రోడ్డు వేసినాము అన్ని చేసినాము. కాకపోతే 1-2 ఏళ్ళని మిగిలితే అదే కాకపోతే నీళ్ళు మాత్రం ఇచ్చే సమస్య నీళ్ళు మాత్రం ఇవ్వాలి ఇవ్వాలి. అది మాత్రం పక్కాగా మీరు ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. ధ్యేయంగా పెట్టుకొని ఇస్తాము గ్యారంటీ ఇస్తారు. సరే ఈసారి మీకు ప్రత్యర్థి అనేవారు ఎవరు బలంగా కనపడలేని పరిస్థితి. రఘువీరారెడ్డి అంటే కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికి తెలిసిన విషయమే పబ్లిక్గా. ఇక వైఎస్ఆర్సీపీకి తరపు నుంచి కూడా క్యాండిడేట్ గట్టిగా ఎంతవరకు ఎవరు డిక్లేర్ కాలేదు. ఈసారి ఏకపక్షమే అంటారు మీరు మీ గెలుపుకి? ఏకపక్షమే నేను అన్ను జరుగుతుంది అని అనుకున్నాను. గెలుస్తాం పక్కా. ఎంత రావచ్చు మెజార్టీ? ఎంతైనా రావచ్చు బాగా 40-50 రావచ్చు. సరే సార్ ఇప్పుడు వైఎస్ జగన్ నా నవరత్నాలు నేను పెట్టినటువంటి నవరత్నాలు చాలా బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి ఈసారి అధికారంలో పక్కా మేమే వస్తామని చెప్పి అంటున్నారు. మీరు చేసినటువంటి పథకాలన్నీ కూడా ఏవి కరెక్ట్ కాదు, ఎలక్షన్ ముందు స్టంట్ తప్పితే ఏం లేదు, మా నవరత్నాలు ఏది ఒక్కటి నేను నెరవేర్చకపోయినా నేను రాజకీయ సన్యాయం చేస్తానని పబ్లిక్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మీరు దానికి ఏమంటారు? అది 100% రాంగు. ఆయన మాట ఇప్పుడు నేరస్తుడు ఒక కేసులో ముద్దాయి చెప్పే దాంట్లో ప్రాధాన్యత ఏముంటుందో ఆలోచన చేసుకోవాలి. ఒక కేసులో ముద్దాయి 16 నెలలు శిక్ష అనుభవించావు, నువ్వేడు మాకు నీతులు చెప్పేది? మేము మామూలుగా ఆల్రెడీ అధికారంలో ఉన్నాం, మేము ఇస్తున్నాము, దాన్ని నువ్వు పేరు పెట్టే పని ఏముంది? నువ్వేం పేరు పెట్టే పని లేదు. మేము చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడు, నువ్వు ఎక్కువ ఇస్తూ ఉంటావు. ఇప్పుడు 50లో పాటు కాదు ఇది. 50లో నువ్వు 1000 రూపాయలు అంటే 1 అయినా 10 అనేది కాదు లెక్క. ఎవరు మేలు చేశారని ఆలోచన చేస్తారు ప్రజలు. చంద్రబాబు అందుబాటులో ఉన్నాడు, ప్రతి మహిళలకు అందుబాటులో ఉన్నాడు, ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉన్నాడు, ప్రతి ముస్లింలకు అందుబాటులో ఉంటాడు. నువ్వేదో వస్తే మేము 40 ఏళ్ళు పెంచుతాం, ఏమో అయ్యే 45 ఏళ్ళకి అవుతుంది అదే కాదు కదా, సాధ్యం కాదు కదా. మాట్లాడేది అంతే. వాళ్ళు నీకు నేను 2000 ఇస్తాను, నేను 3000 ఇస్తాను, ఏంటికి వస్తుంది అట్లా కాదు కదా. పెద్ద మొత్తాలుగా ఇచ్చేయండి. నువ్వు వేలకి కూడా ఇంతకుముందు మీ నాణ్యాలు 200 ఇచ్చినాడు, కానీ లేదు ఇలేదు కదా. మరి ఎందుకు ఇలేదు? మరి అది కూడా పోయినసారి రుణమాఫీ కాదు సాధ్యం కాదన్నావు, మేము చేసి చూపించినాము. చేసి చూపిస్తే నువ్వేమంటావు బొండాట అంతా చేయాలి సెంటిమెంట్ అని. అది ఎట్లా నీకు ఎట్లా వస్తుంది బడ్జెట్? ఇప్పుడు నీకు పక్కన తెలంగాణ చేశారు, పక్కన ఉత్తరప్రదేశ్ చేశారు, మమ్మల్ని చూసుకొని చేస్తున్నారు ఉత్తరప్రదేశ్. తెలంగాణ మాకంటే వాళ్ళు ధనిక రాష్ట్రమైనా కూడా 1,00,000 రూపాయలు చేశారు. దాన్ని క్వశ్చన్ చేయకుండా మమ్మల్ని క్వశ్చన్ చేసేది నాకు అర్థం కాలే. మేము వాళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితులు లేదండి, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్గా ఉంది కదా. కాదు అట్లా అంటే అది కూడా చూడాలి కదా, నువ్వు చూడాలి. ఇప్పుడు నీ పక్కన ఉండేవాడు ఇప్పుడు నువ్వు తప్పు చేయి, నువ్వు సిగరెట్ తాగకూడదు అని అంటావు. నువ్వు నీ పక్కన వాడు తాగుతుంటే మరి నువ్వు వారికి ఆరించుకోలేకుండా నీవు రుణమాఫీ అయినప్పుడు రుణమాఫీ అందరికీ చేస్తున్నాం, అందరికీ చేస్తుంటే ఏదైనా ఒకటి రాకపోతే అడగాలి. కానీ నువ్వు ఎట్లవి అందరికీ చేయాల్సింటు అంతా చేయాల్సింటు ఎవడు అట్లా కాదు కదా. మేము మమ్మల్ని అడిగారు ఎవడు ఎంత చేయొచ్చు అని అడిగితే మేము 1,00,000 రూపాయలు చేయొచ్చు అనుకున్నాం చంద్రబాబు. కాకపోతే 1,50,000 చేశాడు. 1,50,000 5 ఏళ్ళు, వాళ్ళు 5 ఏళ్ళు చేశారు. ఎవరు
వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు. ఓకే. మేము ఇంకా ఒక పథకం పెట్టాం మధ్యలో 50,000 ఉంటే అట్టే టైం. ఎవరైనా చనిపోయినారంటే అప్పు తీసుకోవడం చనిపోయినారంటే అట్టే టైం అది 1,00,000 ఒకటేసారి రుణమాఫీ చేసేసాం. ఓకే. ఎవరైనా చనిపోయినా 50,000 కింద ఉన్నా ఒకేసారి వాళ్ళు అది కూడా చేయలే. 50,000 పైన ఎన్ని విడతలో చేస్తున్నారు? 5 విడతలు అన్ని 50,000 60,000 ఉన్నా కూడా 15,000 అక్కడ చేస్తాం. అది వడ్డీ 10% వడ్డీతో ఓకే వాళ్ళకి జమ చేస్తాం బ్యాంకులో. ఓకే. ఇప్పుడు 50,000లో 15,000 పోతుంది. ఓకే. 45,000కు సంబంధించిన 10% వడ్డీ తీసి ఆడేస్తాం. తర్వాత 15,000కు ఇంకా మిగిలిన 30,000 ఆ టైంలో చేసుకుంటాం. ఓకే. ఓకే సార్, ఫైనల్గా మీకు ఈసారి అంటే మీ నియోజకవర్గ ఓటర్ హనుమంతరాయ చౌదరి గారికి ఎందుకు ఓటేయాలి అని అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని, నేను ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ఏమి సమస్య ఏదైనా కానీ తీర్చేదానికి సిద్ధంగా ఉన్నానని, మీరు అడిగింది ఏదైనా ఎలక్ట్రిసిటీ విషయం వస్తే గతంలో పెండింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ నేను అసలు తిరుపతికి 2-3 సార్లు వెళ్ళి వాళ్ళతో కలిసి మేము ఎన్ని పెట్టాము చేర్చుకోండి 12 ట్రాన్స్ఫార్మర్ పెట్టించాను. అవును, చాలా అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ గురించి అన్నారు కాబట్టి నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. పవర్ అనేది చాలా లోగా ఉంటుంది ఇక్కడ. ప్రతి నియోజకవర్గంలో అంటే ఒక వార్డుకి సంబంధించి ఒక ట్రాన్స్ఫార్మర్ మీరు హామీ ఇచ్చారా గతంలో ఏమన్నా ఎవరికన్నా? ఎవరికి హామీ లేదు, మేము పెడుతున్నాం. మీరు చేస్తున్నారు అంటే హామీ ఇవ్వని పథకం ఇది కూడా 3 ట్రాన్స్ఫార్మర్ 3 మోటార్లకు ట్రాన్స్ఫార్మర్ 3 మోటార్లు కూడా ఓ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు మీరు అంటే గతంలో మీరు హామీ ఇవ్వలేదు, ఇప్పుడు చేస్తున్నారు. హెచ్డిఎస్ఏ పథకం అంటారు. ఓకే. ఇంకోటి ఎల్ఈడి బల్బులు వేసాము. ఓకే. ఇంకోటి సెంట్రల్ లైటింగ్. ఓకే. మరి ఇంక ఇది కూడా చేసాము. అది ఒకటి కాకుండా అందరికీ ఎవడైతే మోటార్లు అంటే బాగా మంచి ఖరీదైన మోటార్లు, తక్కువ కరెంట్ వాడే మోటార్లు మీరు 5-6 సోర్ ఇస్తే 5-6 సోర్ 7.5 సోర్ ఎక్స్చేంజ్ ఇస్తున్నాం. ఎక్స్చేంజ్ అంటే మంచిది ఇస్తున్నాం. ఓకే. అది కూడా ఇస్తున్నాం. పథకం అది కూడా ఉంది. ఓకే. చేస్తున్నాం. ఇప్పుడు హెచ్విడిఎస్ సీడైనా నేడైనా అయినా మేము చేర్చుకో జిల్లాలో. ఓకే. చాలా పెట్టించాను. ఇప్పుడు 19-20 లైన్లు పెట్టించాను. ఓకే. మీ హయాంలో జరిగినాయి? మా హయాంలో జరిగినా నాకన్నా ముందు ఎవరు లేదు, దాని శుద్ధికి ఎవరు పోయిన వాళ్ళు లేరు. ఓకే. అట్లేదు. ఓకే. హనుమంతరాయ చౌదరి గారు, నిజంగా కూడా మీ నియోజకవర్గాన్ని మీరు వచ్చిన తర్వాత 5 ఏళ్లలో బాగా డెవలప్ చేశారని మీరు చెప్తున్నారు. కొంత భాగంగా ముఖ్యంగా నాకు నోటీస్కి వచ్చింది ఏంటంటే రోడ్ల విస్తరణ మీకు మంచి ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రతి ఒక్క ప్రజలు ఫస్ట్లో రోడ్లు విస్తరణ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. రోడ్లు విస్తరణ విషయంలో హనుమంతరాయ చౌదరి గారు మా నియోజకవర్గాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు. కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు మీరు అన్నట్టుగానే ఏవో అరాకొర ఉన్నాయి, ఎలాగ ఉంటాయి. ఈసారి కూడా అధికారంలోకి వస్తే అవి కూడా సమూలంగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. చాలా థ్యాంక్స్. ఈ టైంలో కూడా మీరు చాలా ఓపికగా ఇంత పెద్ద వయసులో ఉండి కూడా ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఈ మారుమూల పల్లెటూరులో ఉంటూ మేము మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినందుకు, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మొత్తంగా చూసుకుంటే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే హనుమంతరాయ గారు చౌదరి గారు మనకు చెప్పినటువంటి విషయాలు చూస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు కూడా అన్నీ క్లియర్ చేస్తున్నాం. మేము ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇంకా మేము ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గాన్ని చేసామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. రాబోయే ఎలక్షన్స్లో ఈసారి మాకే పట్టం కట్టి మమ్మల్ని తప్పకుండా దీవిస్తారు ఇక్కడ ప్రజలు అని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం రానున్న ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.